శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. భర్త యొక్క ప్రేమను పొందాలనుకున్నటువంటి వాళ్ళు, భర్తతో తగాదాలు పడుతున్నటువంటి వాళ్ళు, గొడవలు పడుతున్నటువంటి వాళ్ళు, మనస్పర్ధలు, ఒకలంటే ఒకరికి నచ్చకపోవటం, ఇష్టం ప్రేమ అనేటువంటిది పోవటం, ఇది వేరే యొక్క వ్యక్తుల వల్ల కావచ్చు, థర్డ్ పర్సన్స్ వల్ల కావచ్చు, కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదో ఒక పరిస్థితుల వల్ల వాళ్ళ దూరం అయిపోవటం, దూరంగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా భరించి అనుభవిస్తున్నటువంటి ఆడవాళ్ళు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క రాజశ్యామల మాతకి సంబంధించినటువంటి ఈ యొక్క వశీకరణ మంత్ర ప్రయోగం అనేటువంటిది చెయ్యండి. మీ యొక్క భర్త మిమ్మల్ని కోరుకుని ఇష్టపడి ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా కలిగి మీ మధ్యన ఉన్నటువంటి గొడవలు, మనస్పర్ధలు, చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అన్యోన్యతతో ఉండేటువంటి విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుందన్నమాట. మరి దీనికి మీరు ఏం చెయ్యాలి అని అంటే, ఏదైనా సరే ఒక లక్షవారం నాడు మీరు ఇది మొదలు పెట్టాలి. ఒక లక్షవారం నాడు మొదలు పెట్టాలి. ఉదయం లేదా సాయంత్రం ఈ యొక్క ప్రక్రియ చెయ్యొచ్చు. వరుసగా 7 రోజుల పాటు చెయ్యాలి. కాబట్టి ఉదయం చేస్తారా సాయంత్రం చేస్తారా నిర్ణయించుకొని మీరు మొదలు పెట్టండి. ఇప్పుడు ఉదయం మొదలు పెట్టారంటే వరుసగా 7 రోజుల పాటు ఉదయమే చెయ్యాలి. సాయంత్రం మొదలు పెట్టారంటే వరుసగా 7 రోజుల పాటు సాయంత్రమునే చెయ్యాలి. ఈ విధంగా చెయ్యాలన్నమాట. అయితే మరి ఏం చెయ్యాలండి అని అంటే కనుక, ఇప్పుడు ఒక పాత్ర అనేటువంటి తీసుకోండి. మీరు శుచిగా శుభ్రంగా చక్కగా స్నానం అనేటువంటిది పూర్తి చేసేసి మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చోండి, లేకపోతే ఏకాంతంగా ఉన్నటువంటి గదిలో కూర్చోండి. కటిక నేల మీద కూర్చోకుండా ఏదైనా కూడా ఆసనం కానీ పీట కానీ వేసుకోండి. మీ యొక్క ఎదురుగుండా కూడా రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటో కానీ పటం కానీ ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. అమ్మవారి యొక్క యంత్రం అయినా సరే ఉండాలి. అవి లేనటువంటి వాళ్ళు ఫోటో కానీ పటం అయినా సరే ఉండాలి. అయితే ఆ విధంగా ఫోటో కానీ పటం కానీ మీరు ఏర్పరచుకోండి. ఈ విధంగా మీరు ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి ముందర చక్కగా ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. ఒక దీపము. ఇప్పుడు ఇంకొక దీపము పసుపు దీపము వెలిగించాలన్నమాట. అంటే ఒక జ్యోతి మామూలుగా మీరు ఏ దీపం కుందుంటే ఆ యొక్క దీపం కుందుతో వెలిగించుకోండి. ఇంకొక దీపం అనేటువంటిది మళ్ళీ వేరే యొక్క ప్రత్యేకమైన ప్రమిదితో వెలిగించాలన్నమాట. ఇప్పుడు ఆ యొక్క ప్రమిదే పసుపు దీపం. అంటే చక్కగా పసుపు ఉంటుంది కదా, అందులోకి కాసింత నెయ్యి, నేతి చుక్కలు అంటే నెయ్యి అనేటువంటిది వాడి దాన్ని ముద్ద చేసి చిన్న ప్రమిద తయారు చేయాలన్నమాట. అంటే పసుపు ముద్దతోనే మీరు ప్రమిద తయారు చేయాలన్నమాట. చక్కగా లోతుగా చక్కగా సోపగా ఉండేటువంటి విధంగా నెయ్యి పసుపు వాడి మీరు చక్కగా ముద్దగా పేస్ట్గా చక్కగా కలిపి దాన్ని ప్రమిదిగా తయారు చేసి దాంట్లో ఒత్తి అనేటువంటిది వేసి నెయ్యి అనేటువంటిది వేసి దీపం వెలిగించాలి. అది పసుపు దీపము. అర్థమైందా? ఈ విధంగా పసుపు దీపం అనేటువంటిది వెలిగించాలి. ఎర్రటి గులాబీ పువ్వులు తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్ర కానీ ప్లేట్ కానీ తీసుకోండి. అందులోకి కాస్త కుంకుమ, కాస్త పంచదార, ఒక 2 చుక్కలు తేనె వేసి ఈ యొక్క మిశ్రమాన్ని చక్కగా కలిపి పక్కన ఉంచుకోండి. ఈ విధంగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ యొక్క అమ్మవారికి ఇప్పుడు నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకోండి. అమ్మా తల్లి, నా యొక్క భర్త ఈ విధంగా మారేటట్లుగా చూడు, నాకు వశీకరింపబడేటట్లుగా చూడు, అన్యథా వెంటనే శీఘ్రంగా నా దరిలో నా యొక్క ప్రేమలో ఉండేటట్టుగా చూడు, అన్ని మనస్పర్ధలు గొడవలన్నీ కూడా తొలగించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క ఎర్రటి పువ్వులు ఉన్నాయి కదా, ఆ యొక్క పుష్పాలు తీసుకోండి. ఒక్కో పువ్వు తీసుకోవటం, ఈ యొక్క కుంకుమ, పంచదార, తేనె కలిపినటువంటి మిశ్రమం ఉంది కదా, అందులో ఒక్క మారు పుష్పం అనేటువంటిది ముంచండి. కాస్త దానికి తగిలి ఈ యొక్క మిశ్రమం ఆ యొక్క పువ్వుకు అంటుకుంటే చాలు. ఈ విధంగా అంటుకున్న తర్వాత నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని చక్కగా చెప్పి అమ్మవారి యొక్క ఫోటో యొక్క పటం దగ్గర పెట్టేసేయండి. ఆ విధంగా కనీసం ఒక 9 పువ్వులు ఈ విధంగా సమర్పించాలి. ఈ విధంగా ఆ యొక్క మంత్రం అనేటువంటిది జపించి ఒక పుష్పం అనేటువంటిది పెట్టడం. ఈ విధంగా 9 పువ్వులు కనీసము అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా సమర్పించిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ అమ్మవారికి చక్కగా నమస్కారం అనేటువంటిది చేసుకుని మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకొని మీ యొక్క సమస్య అనేటువంటిది చెప్పుకొని అది నివారణ అవ్వమని చెప్పి మీ యొక్క భర్త మీకు వశపడి ఉండేటువంటి విధంగా అన్ని విధాలుగా కూడా సఖ్యత అనేటువంటిది ఉండేటువంటి విధంగా ప్రేమాభిమానాలు ఉండేటువంటి విధంగా చెయ్యాలి అని చెప్పి నమస్కారం చేసుకుని ఏ మంత్రం అయితే మీరు ఒక్కొక్క పుష్పాన్ని కూడా సమర్పించడానికి మీరు ఉపయోగించారో ఈ యొక్క 9 పుష్పాలు అదే మంత్రమే ఇప్పుడు మళ్ళీ 108 సార్లు జపము చెయ్యాలన్నమాట. ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను, వినండి. ఓం ఐం హ్రీం శ్రీం రాజశ్యామలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజశ్యామలాయై నమః. విన్నారు కదా, ఇది మంత్రం. ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడు 108 సార్లు జపము చెయ్యాలి.
ఈ విధంగా 108 సార్లు జపం అనేటువంటిది పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా ఏదో ఒక కర్పూర బిళ్ళతోనో దేనితోనో మీరు ఆరతించుకోవచ్చు. పచ్చ కర్పూరం కానీ, మామూలు కర్పూరం కానీ ఏదైనా సరే వాడి ఈ విధంగా సాధారణ ఆరతి అనేటువంటిది అమ్మవారికి ఇచ్చుకొని మీ యొక్క కోరిక అనేటువంటి చెప్పుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. అర్థమైందా? ఇక్కడతో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి సమాప్తమైంది. ఇప్పుడు మీరు సమర్పించినటువంటి పువ్వులు వాడిపోయాయి అనుకోండి, తీసి ఒక కవర్లో పెట్టి ఉంచుకోండి. దాని తర్వాత మీరు అక్కడ పూజ చేసినటువంటి ఉపయోగించినటువంటి ఈ యొక్క కుంకుమ, తేనె, పంచదార యొక్క మిశ్రమం పాడైపోయినా, లేకపోతే అక్కడ పూజ చేసినటువంటి యొక్క మిశ్రమం ఉన్న, ఈ యొక్క వాడిపోయినటువంటి పువ్వులున్నా, ఇవన్నీ కూడా ఏం చెయ్యాలి అని అంటే ఒక కవర్ ఏదన్నా కూడా తీసుకుని పెట్టుకుని అందులో వేసేసుకుంటూ ఉండండి. మళ్ళీ మరుసటి రోజు ఇదే పూట ఇదే సమయంలో మళ్ళీ ఫ్రెష్గా చక్కగా ఏర్పరచుకుని మళ్ళీ ఫ్రెష్గా చక్కగా చేయండి. వరుసగా 7 రోజులు చేయండి. 7 రోజులు కూడా పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క మలినాలు, ఈ యొక్క పుష్పాలు కానీ, ఈ యొక్క మిశ్రమం కానీ ఏదైతే వాడినట్టున్నాయో ప్రవహిస్తున్న నదిలో కానీ, సముద్రంలో కానీ, ఏదైనా పెద్ద చెట్ల దగ్గర కానీ మీరు విడిచిపెట్టేసేయచ్చు. ఈ యొక్క ప్రక్రియని మీరు భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో గనక మీరు ఆచరించగలిగితే మీ యొక్క భర్త యొక్క ప్రేమని మీరు తిరిగి పొందడం అనేటువంటిది జరుగుతుంది. మీ యొక్క భర్తతో సఖ్యత అనేటువంటిది ఉంటుంది. మీ యొక్క భర్త మిమ్మల్ని మళ్ళీ కూడా విపరీతంగా ప్రేమించడము, అభిమానించడము, గౌరవించడము, విలువనివ్వటము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మీ మధ్యన ఉండేటువంటి గొడవలు, మనస్పర్ధలు, ఎడబాట్లు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దానికి కారణం కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఇతర యొక్క మూడవ వ్యక్తులు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ యొక్క సమస్యలన్నీ కూడా నివారణ అయిపోయి మీ యొక్క భర్త అనేటువంటి వారు మీకు చేరువవుతారన్నమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ప్రతి అమావాస్య నాడు కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే కుటుంబంలో సఖ్యత లేనటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి వశీకరణానికి అధిదేవత అయినటువంటి రాజశ్యామల అమ్మవారికి సంబంధించి ధనాకర్షణ, జనాకర్షణ యొక్క హోమం అనేటువంటిది నిర్వహిస్తాము. ఈ యొక్క హోమము రాజశ్యామల అమ్మవారి యొక్క మూలమంత్రంతో చేయబడుతుంది. మా యొక్క ఛానల్లో యూట్యూబ్లో లైవ్ అనేటువంటిది చూపిస్తాము. మీ యొక్క గోత్రము, పేరు, సంకల్పం చెప్పినటువంటిది మీకు ప్రత్యేకంగా పంపించడం జరుగుతుంది. కానీ ప్రతి అమావాస్యకి మేము చేసేటువంటి హోమానికి మరీ ఎక్కువగా మేము పేర్లు అనేటువంటిది నమోదు చేసుకోలేము. పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి కేవలం పరిమితి మందికి మాత్రమే, అంటే కొంతమంది వరకు మాత్రమే మేము తీసుకుని అక్కడతో ఆపివేస్తాము. తదుపరి మళ్ళీ పేర్లు వచ్చేటువంటి అమావాస్యకి. కావున ఈ యొక్క అమావాస్యకి కనుక మీ యొక్క పేరు నమోదు చేయించుకోవాలి అని అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించి కనుక్కోవచ్చు. 1500 దక్షిణగా ఇవ్వవలసి ఉంటుంది.